వాడి రాక్షసత్వం అంటే ఏమిటంటే ఆవిడ కృషించిపోయినా వాడికి అనవసరం, నశించిపోయినా వాడికి అనవసరం. నశించిపోతే తనకి లొంగని కారణానికి నశించిపోవాలి, ఆవిడ జీవించి ఉంటే తనకి లొంగిన కారణానికి జీవించి ఉండాలి తప్ప ఆవిడ సంతోషంగా ఉండి రాముడి పక్కన మాత్రం ఇక ఉండడానికి వీల్లేదు. ఆవిడ కోరుకోవచ్చు, తను అలా అనుకోవట్లేదు ఉండాలని. ఇదే రాక్షసత్వం అని పేరు. ప్రేమించి యాసిడ్ పోశాడు పచ్చబద్ధం, కామించి యాసిడ్ పోశాడు రాక్షసత్వంతో. అలా పేపర్లలో రాయడం మొదలెడితే ఎవడు పోయాడు. కానీ మన దరిద్రం ఏమిటంటే ప్రేమించి యాసిడ్ పోసాడని రాస్తారు, ప్రేమిస్తే యాసిడ్ పోయాడు. అక్కడ వస్తోంది దరిద్రం అంతా, భాషలో మాట తారుమారు చేయడంలో వస్తోంది. కాబట్టి ఒక్క అక్షరం పోతే ఎగిరిపోతుందండి. పరపతి సౌకర్యం కల్పించడానికి పరసతి సౌకర్యం కల్పించడానికి తేడా లేదు. ఒక పేపర్ అలా రాస్తే ఒకే ఒక్క అక్షరం మార్చింది ఒకప్పుడు, పొరపాటున పడింది అక్షరం, పడితే పెద్ద దుమారం రేగిపోయింది. పేపర్లో ఒక్క అక్షరం సరిగ్గా చూడనందుకు అంతంత ప్రమాదాలు ఉంటాయి. అక్షరం పదం అంత విలువతో కూడుకుని ఉంటాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయోగిస్తే లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి ఉపవాసకృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. పట్టి పట్టి చూస్తే తప్ప ఈవిడే సీతమ్మ అని గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో ఉంది సీతమ్మ అంటున్నారు హనుమ. ఆయన చూశారండి పూర్వం సీతమ్మని? ఆయన చూడలేదుగా. మరి చూడనాయన ఇప్పుడు ఈవిడిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేమని ఎలా అంటున్నారు? ఎవడు పూర్వము చూశాడో ఇప్పుడు చూశాడో వాడి ఈ మాట అంటలేదు, అది వాడి రాక్షసత్వం. అయ్యో ఈ తల్లిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేనట్టుగా ఉందనడం ఆయన పుత్రత్వం, ఆయన కొడుకుతనం. ఒక తల్లికి ఒకే తల్లి ఆయనకి అలా కనపడుతున్నాడు, ఒకే తల్లి ఎదురుగుండా ఉన్నవాడికి అలా కనపడుతోంది. ఇది ఆవిడ మాయామానుష స్వరూపం కాదు. పతనమయ్యేవాడికి స్త్రీ అలా కనపడుతుంది, ఉద్ధరణ పొందాలనుకున్న వాడికి జగన్మాత కనపడుతుంది. ఒక అందమైన ఆడది కనపడింది అనుకోండి, తప్పేం లేదు. నా తల్లి కంచి కామాక్షి నడిచొస్తే ఇలాగే ఉంటుంది. అందుకే కదా మూకశంకర్లో ఏకంగా 500 శ్లోకాల్లో స్తోత్రం చేశారు. నా తల్లి విభూతి మా జగన్మాత, అమ్మ నీ పాదాలకు నమస్కారం. నా తల్లి నీ పాదాలకి పసుపు రాసి పారాణి పెట్టి పువ్వులు వేసి ముట్టుకుని పూజించగలిగినటువంటి భాగ్యం నాకు వెంటనే ముట్టుకుంటే ఏమైనా అనుకుంటావు, తల్లి నీ పాదాలకి నమస్కారం. తల్లి కామాక్షి నా ముందు నడిచొచ్చింది, జగన్మాత ఎంత సౌందర్యవంతంగా ఉందో అని మీకు మూకశంకరుల శ్లోకం ఒకటి గుర్తొచ్చింది అనుకోండి, మీరు ధన్యులు. చూడగానే ఎంత అందంగా ఉంది అని మనసు ఇంకోలా ఆలోచించింది అనుకోండి, మీ తపస్సు నశించిపోతోందని గుర్తు. మీ చూపు లోపల ఎటువంటి ప్రభావాన్ని కల్పిస్తుందో దానివల్ల మీరు ఎక్కుతారో దిగిపోతారో లెక్కకి వెళ్ళిపోతుంటుంది. ఇది దృష్టి కోణంలో ఉంది. పై ఆయన అలా అంటున్నారు, చూడలేదుగా ఇంతకు ముందు సీతమ్మని, మరి ఈయన ఎలా అంటున్నారు ఇలాగ? ఇప్పుడు చూడక్కర్లేదు, రాముడు చెప్పాడు ఇటువంటి ఆభరణములు పెట్టుకుని ఇలా ఇలా ఉంటుంది సీతమ్మని. అలా అలా లేదు ఆవిడ, ఆవిడే అని తెలుస్తోంది. కానీ శుష్కించిపోయింది ఉపవాసముల చేత. అంటే రాముడు పక్కన లేనందుకు ఇంత బెంగ పెట్టుకున్నావా అమ్మా అని ఆయన బాధపడుతున్నారు. రెండో వాటి గురించి నేను చెప్పక్కర్లేదు, ఇప్పటిదాకా చెప్పాగా. కాబట్టి దృష్టికోణము చేత ఎవరు పెరుగుతున్నారో, దృష్టికోణము చేత ఎవరు తరుగుతున్నారో చెప్పడం ఆ గొప్పతనం. ఒకడు తన భార్య కాదు, ప్రతిరోజు కొన్ని వేల మంది కాంతలను అనుభవించేటటువంటి దురాత్ముడు. ఒకరు అస్కలిత బ్రహ్మచారి. అటువంటి అస్కలిత బ్రహ్మచారికి ఇంతటి సౌందర్య రాశి కనపడింది. వెతికి వెతికి వెతికితే ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట అబ్బా ఏమందాం అనలేదు, ఉపవాసకృషాం దీనాం. అమ్మా ఇంత కష్టంలో ఉన్నావా అన్నారు ఆయన. ఇంత శుష్కించిపోతున్నా అందమే కనపడుతోంది వాడికి. ఏది సౌందర్యం? ఇప్పుడు ఏది సౌందర్యం అని మీరు పిలుస్తారు? ఎవడి అంతఃకరణం అంత గొప్పదో వాడు సౌందర్యవంతుడు, వాడు సుందరుడు. సుందరాతి సుందరుడు, సుందరాతి సుందరుడి కథ చెప్పింది కాబట్టి సుందరకాండ. అటువంటి వాడు మీకు ఎక్కడ కనపడినా వాడు సుందరుడు. వాడు బాహ్య సౌందర్యం కాదు, వాడు ఆయన అంతఃసౌందర్యం అంత గొప్పది. ఆయననే సుందరుడని పిలుస్తారు తప్ప
బాహ్యంలో చాలా డాబుగా ఉండేది 10 మందిని పాడు చేయడానికి పనికొచ్చే సౌందర్యం సౌందర్యం కాదు. రావణుడిదా సౌందర్యం, హనుమదా సౌందర్యం, హనుమది సౌందర్యం. ఇది చెప్పడం సుందరకాండ. ఒక్క శ్లోకంలో ఎన్ని అద్దాల్లో సుందరకాండ చూపిస్తారో చూడండి మహర్షి. ఇది ఆయన ప్రజ్ఞ. ఇన్ని అద్దాల్లో మీకు చూడడం వచ్చిందనుకోండి, చూసినప్పుడల్లా మీరు పెరుగుతూ ఉంటారు. సుందరకాండ చూసినప్పుడు మిమ్మల్ని దిద్దేస్తూ ఉంటుంది. అంతే, మీ జీవితంలో ఒక కొత్త కోణం అలవాటై వృద్ధిలోకి వచ్చేస్తుంటారు మీరు. అలా చూసిన ఉత్తర క్షణంలో అంతే అభ్యున్నతి కలుగుతుందా, కలగదా? కలిగి తీరుతుంది. కాబట్టి దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం. మంద ప్రఖ్యాయమానేన అంటే స్పష్టముగా లేనటువంటి మందమైన కాంతితో ఉన్నది అని. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో అంటారు మహర్షి. ఓ ఏమి అందమైన ఉపమానాలు వేసేశారో ఆయన. నిజంగా హనుమ యొక్క దృష్టికోణంలో, హనుమ మనసులో అనుభవించిన అనుభవాన్ని, బ్రహ్మగారి వరం, ఎవరి మనసులో ఏముందో కూడా నీకు తెలుస్తుందన్నారు. హనుమ మనసులో ఏముందో దాన్ని శ్లోక రూపంలో ఇస్తున్నారు. పినద్ధం ధూమజాలేన శిఖామివ విభావసోహో. అగ్నిహోత్రాన్ని కట్టెలు పేర్చి నెయ్యి పోసి జ్వాల రగల్చారు. పొగొచ్చి చుట్టూ ఆవరించింది. పొగ ఉంటుందా, మంట ఉంటుందా? పొగ కొంతసేపు ఉంటుంది, శాశ్వతంగా ఉండేది మంట ఉంటుంది. పొగ పోతుంది, మొదట పొగ పుట్టినా పొగ నశించిపోతుంది, జ్వాల రగులుతుంది. జ్వాలని పొగ ఏమీ చేయలేదు, పోతుంది కొంతసేపటికి. పైగా మీకు ఇంకొక ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పొగ ఎక్కడుండదో తెలుసా అండి? పొగ లేనిది ఎక్కడంటే అగ్ని జ్వాల ప్రారంభ స్థానం ఎక్కడుంటుందో అక్కడ పొగ ఉండదు అసలు. ఒకసారి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు సంచారం చేస్తున్నప్పుడు ఓ చిన్న పెంకుటింట్లో ఉన్నారు ఆయన, ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు. అందులో బ్రాహ్మణ కుటుంబం. ఆ బ్రాహ్మణి ఆవిడేదో పొద్దున్నే పాపం ఏదో కాస్తుంటే పొగ ఇల్లంతా పట్టేసింది. ఆయన ఉదయానుష్ఠానానికి కూర్చున్నారు, అంతా పొగే. శిష్యులు వచ్చి అన్నారు, అంత పొగ పట్టేసిందండి, ఊపిరే ఆటలేదు, ఎలాగన్నారు. అంటే ఆయన స్నానం చేసి వస్తున్నారు తెల్లవారకట్ట. ఆయన అన్నారు, ఈ పాత్ర పట్టుకెళ్ళి ఎక్కడ నుంచి పొగ వస్తోందో అక్కడ పెట్టండి అన్నారు. అంటే తీసుకెళ్లి పొగ ప్రారంభం ఎక్కడో అక్కడ పెట్టారు. ఆయన చక్కగా కూర్చుని అనుష్ఠానం చేసేసుకున్నారు. ఎందుకో తెలుసా అండి? అగ్ని ఎక్కడ నుంచి రగులుతోందో అక్కడ ఉండదు, ఆ పైనుంచి పొగ ఉంటుంది. అంటే సీతమ్మ చుట్టూ రావణులు చేరారేమో కానీ సీతమ్మని ముట్టుకోవడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఈ పొగ నశిస్తుంది, ఆ మంట ప్రకాశిస్తుంది. ఈ రాక్షసులందరూ నశించిపోతారు. జాజ్వల్యమానమై యుగాలు మారిపోయిన సీతమ్మ తల్లి కీర్తి విరాజితురాలై ప్రకాశిస్తుంది అగ్నిహోత్రంలా. ఇది చెప్పడం మహర్షి యొక్క హృదయం. కాబట్టి పినద్ధం ధూమజాలేన శిఖామవ విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. పచ్చటి పట్టుపుట్టం ఒకటి కట్టుకుంది ఆవిడ. ఎంత అందమైన పట్టుపుట్టం అంటే దాని మీద చెక్కబడినటువంటి జలతారు ఏదైతే ఉందో అది 10 నెలల తర్వాత కూడా ఇంకా అటువంటి శోభని పొందే ఉంది. కానీ ఒక్క పట్టుబట్టతోటే 10 నెలల నుంచి కట్టుకున్న ఆ ఒక్క బట్టతోటే ఆవిడ ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు? అలా తనంత తాను ఆవిడింట్లో ఆవిడ ఉందనుకోండి, ఇప్పుడు ఆవిడని ఏమనాలి? దరిద్రం అనుభవిస్తోందన్నారు కదండి. ఆవిడ దారిద్ర్యాన్ని పొంది ఉంది అనాలి. ఎందుకని అంటే తనింట్లో తనకి ఇంకొక బట్ట లేదు. శంకరాచార్యులు వారు కనకధార చేయడానికి వెళ్ళినప్పుడు కనబడ్డ వృద్ధ బ్రాహ్మణిలాగా ఆవిడికి లేక ఇప్పుడు ఇలా ఉంది. ఆవిడికి లేక కాదు, రావణుడు అనుభవిస్తున్న ఐశ్వర్యం కూడా ఆవిడ అనుగ్రహమే. కానీ ఆవిడ అలా చీర మార్చుకోలేదంటే, అలా మార్చుకుందామంటే తీసుకోవలసిన బట్ట ఉన్న ఇల్లు, ఇక్కడి నుంచి నేను తీసుకోవచ్చన్న ఇల్లు ఒక్కటి ఆ రాజ్యంలో లేదు. ఇప్పుడు రావణుడు ఒక్కడ పోతాడా? లంకంతా పోతుందా? లంకంతా పోతుంది.
అలా పుచ్చుకోవచ్చన్న ఇల్లోటి ఉంది కదండి విభీషణుడిది, మరి ఎందుకు పుచ్చుకోలేదు? అలా పుచ్చుకోవచ్చు అన్న ఇల్లు ఉన్నా ఆ ఇంటి శోభని ప్రకాశింపజేసే గుణం రావణుడికి ఉంటే కదా. మరి చెప్పిన మాట విన్నాడా భీషణుడు చెప్పిన మాట? తాను ఉండడు, అలా ఉందామన్న వాళ్ళని ఉండనివ్వడు. ఇది రావణ ప్రవృత్తి అంటే. అంటే ఆ రాక్షసత్వానికి హద్దు లేదనమాట. ఇంకా తాను ఎలా ఉంటాడో అలా ఉన్న వాళ్ళని తన దగ్గర ఉంచుతాడు తప్ప తనలా ఉండడానికి ఇష్టం లేని వాళ్ళని తన దగ్గర ఉండనివ్వడు తప్ప అటు ఆ మార్గంలోకి తాను వెళ్లే ప్రయత్నం కూడా చేయడు. అసలు ఆ మాట కూడా వింటాం. ఇది కరడు కట్టిన రాక్షసత్వం. కాబట్టి దీన్ని అనుగమించి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో అందరూ నశించిపోవలసింది. ఈ కారణానికి, ఈ ఒక్క కారణానికి పోతారు. అందుకే అంటారు, హనుమ కాసేపు ఆగంటారు, చాలా ఎంత చిత్రమైన మాటలు మాట్లాడతారో చూడండి. ఈవిడి వల్లే నశిస్తున్నారు అందరూ అన్నారు. ఆయన పట్టుకున్నారు. ఆయన మహాప్రజ్ఞావంతులు. హనుమంటే రాముడు నిమిత్తం, ఈవిడ వల్ల చనిపోతున్నారు చనిపోయే వాళ్ళందరూ అన్నారు. ఆవిడ అందుకొచ్చింది. అందుకే మహర్షి సీతాయాశ్చరితం మహత్తన కథకి పేరు పెట్టడానికి కారణం అది. కాబట్టి పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస సపంకా మనలంకారాం విపద్మా మివ పద్మినీం. ఆవిడ పద్మములు లేనటువంటి ఒక తీగ ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ విధమైనటువంటి అలంకారములు చేసుకోకుండా ఉంది. ఎందుకు అలా ఉండాలి? ఏమీ చేసుకోకపోతేనే వాడు అటువంటి దృష్టితో చూస్తున్నాడు. ఇప్పుడు అలంకారం చేసుకుంటే ఏమవుతుంది? తన యొక్క అందం దిగుణీకృతం అవుతుంది. ఆవిడ అందం రాముడి కోసమే, ఆవిడ అందం రావణుడి కోసం కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గర అలంకారములు లేక కాదు, ఉన్నాయి ఆభరణాలు, కానీ పెట్టుకోవడానికి కూడా ఆవిడ భయపడుతోంది. ఎందుకంటే వాడి చూపు అటువంటిది. ఇది ఎంత తనకి లేనిది తాను కట్టుకోలేదు, తనున్నది పెట్టుకోలేదు. దీనికి కారణం ఎవరు? వాడు నశించిపోతాడా? అదేమన్నా చెప్తున్నారా ఇక్కడ మహర్షి? ఇక్కడేం చెప్పరు. ఆవిడ అలా ఉందంటారు. ఆవిడ అలా ఉంది అని మీరు చదివితే మీకు బాధ కలిగింది అనుకోండి, ఒకవేళ, మీరు ధన్యాత్ములు. ఎందుకో తెలుసా అండి? లోపల మనస్సు అలా ఒక ఆడది ఉండడాన్ని ఇష్టపడనటువంటి మనస్సు. కాబట్టి మీరు ఉత్తమమైన సంస్కారంతో ఉన్నారని గుర్తు. అది విని మీ మనసు సంతోషించింది అనుకోండి, మిమ్మల్ని మీరు ఎక్కడో దిద్దుకోవలసిన అవసరం ఉందని గుర్తు. అది కూడా సుందరకాండ అద్దం. మీ హృదయ సంస్కారానికి నిరూపణ చెయ్యగలిగినటువంటి దర్పణంగా నిలబడుతుంది ఎదురుగుండా. కాబట్టి ఇప్పుడు పద్మములు లేని లతలా ఉందావిడ. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. అబ్బో, ఏమి ఉపమానాలు వేస్తారో మహానుభావుడు. వ్రీళితాం అంటే ఆవిడ సిగ్గుపడుతోంది. సిగ్గెందుకు అంటే, ఆవిడ సిగ్గుపడడం బాహ్యంలో ఏ కారణానికి? ఇంతమంది మధ్యలో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు తెల్లవారితే లేచొచ్చి. ఇది సిగ్గు కాదు. అమ్మ మంచం మీద ఉండి కొడుకులకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, కోడళ్ళు రాలేదు, కూతుళ్ళు లేరు. అమ్మ అనారోగ్యంగా ఉంది. అమ్మకి ఒంటి మీద స్పృహ లేదు. అమ్మకి స్నానం చేయించాల్సి వచ్చింది. అమ్మ ఒళ్ళంతా తొడవాల్సి వచ్చింది. అమ్మ మలమూత్రములు తొడవాల్సి వచ్చింది. ఏ కొడుకు మనస్సులోనైనా అమ్మతనాన్ని చూస్తాడు, కానీ ఆడతనాన్ని చూసే మనసు ఉంటుందా? అమ్మ అంటేనే సౌందర్యం. సౌందర్యం అంటే నా ఉద్దేశంలో బాహ్య సౌందర్యం కాదండోయ్. అమ్మ అంటే నిరంతరము నీ అభ్యున్నతిని కోరుకునేటటువంటి, నీ మాంసనేత్రమునకు కనపడేటటువంటి ఈశ్వర స్వరూపమే అమ్మ. అమ్మ, నేను ఆ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మా నాన్నగారు 5 అన్నదమ్ములు, మాకు మేనత్తలు లేరు. మా నాయనమ్మ గారు ఒకనకొకప్పుడు మంచాన పడిపోతే మా 5 నాన్నగారుల 5 అన్నదమ్ములు సెలవు పెట్టి 5 కలిసి అమ్మని కూర్చోపెట్టి స్నానం చేయించి అమ్మ మలమూత్రాలు తుడిచి అమ్మ ఆరోగ్యవంతురాలయ్యేటట్టు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకులతనానికి దోషం వచ్చిందా? వాళ్ళు ధన్యులయ్యారు, తపస్సులై. అమ్మ కొడుకు చూపు చూసి అమ్మ సర్దుకు కూర్చోవలసి వచ్చిందనుకోండి,
అంతకన్నా చావు కొడుకు ఇంకోట్లేదు. ఎందుకంటే అమ్మను అలా చూడడం ఏ కొడుకు. కొడుకు అలా చూశాడనుకోండి, అమ్మకు అంతకన్నా సిగ్గుతనం ఇంకోట్లేదు. ఇలాంటి కొడుకునా నేను కన్నానని. ఎందుకు ఆవిడ బాధపడుతుంది? త్రైలోక్యమాతని చూడకూడని చూపు చూస్తాడు పొద్దున్నొచ్చి. ఇది ఆవిడ వ్రీళితాం. దీనివల్ల చావెవరికి? ఎవడు చూస్తున్నాడో వాడికి. ఇది చెప్పకుండా చెప్పడం మహర్షి గొప్పతనం. ఆవిడ సిగ్గుపడుతోందంటారు. అంతగా మీకు అర్థమైనా చాలు, ధన్యులే. ఆవిడ సిగ్గుపడ్డాన్ని మీరు బాధపడ్డారనుకోండి, ధన్యులు, ఉత్తమ సంస్కారంతో ఉన్నారు. కాబట్టి వ్రీళితాం దుఃఖ సంతప్తాం. ఆవిడ అదే పనిగా ఏడుస్తోంది. ఎందుకు అదే పనిగా ఏడవడం? రాముడి కోసం. రాముడు లేడా? ఆవిడతోనే ఉన్నాడు. ఎక్కడ? ఆవిడ ధ్యానంలో. మరి ఆవిడికి ఏం కావాలి? బాహ్యంలో కూడా రామ సాన్నిధ్యం కావాలి. ఆవిడికి రాముడి పక్కనే కూర్చోవాలి, రాముడితో తినాలి, రాముడితో మాట్లాడాలి, రాముడితో ఉండాలి. ఇది ఆవిడ కోరిక. దానికి మధ్యలో అడ్డొచ్చాడు వాడు. ఇదే మహాపాపం అంటే. ఏ కారణమైనా సరే మీకు అనవసరం. భార్యని భర్తని పక్క పక్కన ఉంచేయాలంతే. ఏ ఒక్క కారణానికి భార్యకి భర్తకి మధ్యలోకి వెళ్ళి ఎడం కల్పించే అధికారం మనకి లేదు. ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరికీ మధ్యలోకి వచ్చాడు, ఆవిడ ఏడుస్తోంది. అలా కానీ ఏడిచిందనుకోండి చాలా ప్రమాదం. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక చిత్రమైన పోకడు ఉంటుందండి. ఆడపిల్ల ఇక్కడ పుట్టిన పిల్ల కాదు, ఈ ఇంట్లో పుట్టిన పిల్ల. ఈ ఇంట్లో పుట్టిన పిల్ల చమత్కారం ఏమో తెలియదు కానీ ఎప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తుంది. మీరు ఎక్కడ పెట్టండి ఇంకా తీసుకెళ్ళి, ఆ అమ్మాయికి తృప్తి ఉండదు, వాళ్ళ ఆయన దగ్గరే తృప్తి. అది ఈ జాతి సంస్కారం అండి, ఈ జాతి జీవనాడి. అది ఆమె స్వస్థానం అనుకుంటుంది. తన భర్తతో ఉన్నదే తన స్వస్థానము అని ఆమెకి నమ్మకం. ఏ ఆడదైనా సరే, నేను ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదు. అయినప్పుడు అసలు అందుకే బాహ్యంలో కూడా మధ్యలోకి వెళ్ళొద్దంటారు. పుట్టింటికి వచ్చి ఆడపిల్ల బెంగపెట్టుకుంటే పుట్టింటి నుంచి పంపించేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీ అందరూ అటువంటి ఉన్నత సంస్కారం కలిగిన తల్లులే. వెళ్ళి భర్త పోన్లేవే వెళ్ళి ఓ 15 రోజులు ఉండంటే, మీకు వంట రాదు, మీరేముంటారు, 15 రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది, 2 రోజులు వెళ్ళి వచ్చేస్తానులేండి అంటారు. ఏమి అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది? వాళ్ళు వెళ్ళరు. భర్త అంటే అంత అపేక్ష. అక్కడ ఉండి మరి నువ్వు అంత తలుచుకుంటే నువ్వు భర్తతో కలిసి లేవా మానసికంగా? చాలదు వాళ్ళకి. తనంటూ వండితే ఆయన కోసమే, తనంటూ తిరిగితే ఆయన కోసమే, తను అలంకరించుకుంటే ఆయన కోసమే, తను ఎదురు చూస్తే ఆయన కోసమే, తను దెబ్బలాడినా ఆయన్ని, ఆయన దెబ్బలాడినా తన్ని, కొట్టుకున్న వాళ్ళిద్దరే, తిట్టుకున్న వాళ్ళిద్దరే, కలిసి ఉన్న వాళ్ళిద్దరే. అదే దాంపత్యం అంటే కదండి. ఇది దాంపత్యంలో ఉన్న అందం. ఇది తెలుసున్నవాడు ఏ దంపతుల్ని విడతీసే ప్రయత్నం వాగ్రూపంగా కూడా ఒక్కనాటికి చేయకూడదు. ఒకవేళ నేను ఈ మాట అంటే వాళ్ళిద్దరికి మధ్య ఎడం పెరుగుతుందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఓ ₹1,00,00,000 ఇస్తాం ఆ మాట అందరూ అన్నా కూడా అనకూడదు. ఎందుకంటే భయంకరమైన పాపం అదే లోకంలో. అలా అనకూడదు, చాలా ప్రమాదం. కాబట్టి నా దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి మా కోడలతో పడలేకపోతున్నానండి, మా అబ్బాయికి మీరంటే చాలా గౌరవం, మీరు ఒక్క మాట చెప్పండి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయమని, మీ మాట వింటాడని. ఇంకొకసారి మా ఇంటికి వచ్చి ఈ మాట అంటే నాతో ఇంత పరిచయం ఉన్నవాడివని కూడా చూడను, నువ్వు ఏమనుకున్నా సరే నిన్ను చెప్పుచ్చు కొడతాను, లే ఇంట్లోంచి బయటికి వెళ్ళాను. ఆ ప్రసక్తి రాకూడదు అసలు. కాబట్టి అలా ఆవిడ ఏడుస్తుంటే వీడు సంతోషించడం ఏంటండి తీసుకొచ్చి? అది పుట్టిల్లా పోనేది ఏమన్నాను? పుట్టిల్లు కాదు, అత్తవారిల్లు కాదు, రెండూ కాదు. ఆయన కోసం ఆవిడ ఏడుస్తుంటే ఆవిడ ఎత్తుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు నాకు కావాలని వీడండం ఏమిటి? ఎంత దారుణమైన విషయం అది. ఇది ఎవరి పట్ల ప్రమాదం? ఆవిడికే ఉందండి, ఇవాళ కాకపోతే రేపు ఇంకొక వారం రోజులు పట్టాభిషేకం చెప్పేస్తాను, రామచంద్రమూర్తి తొడ మీద కూర్చుంటుంది నా తల్లి. పోయినవాడు పోయాడంతే, తిరిగిరాడు రావణాసురుడు. ఎందుకు తెచ్చుకున్నట్టు ఈ ప్రారంధం? ఆవిడ జోలికి వెళ్ళాడు, భర్త నుంచి వేరు చేశాడు. సుందరకాండని మీరు సుందరకాండగా వినకండి, సుందరకాండలోంచి జాతి వజ్రాలని ఏరుకోండి. ఇది ఏరుకున్నప్పుడు అసలు ఏ ఇంట కూడా దంపతుల మధ్య అశాంతి అన్న మాట రాదు, అందరూ సంతోషంగా ఉంటారు. మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు తొందరపడి దాని గురించి ఏమనకండి, బాగా ఆలోచించండి. సమస్యలు 100కి 95
మనుష్యుల యొక్క మనఃప్రవృత్తుల వల్ల ఏర్పడేవే. మీ మనస్సుని మీరు సక్రమంగా పెట్టగలిగితే, అహంకారాన్ని కొంచెం తొక్కిపెట్టి సక్రమంగా ఉండగలిగితే 195% సమస్యలు అసలు ఉండవు. 195 సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఆభిజాత్యముల వలన సృష్టింపబడతాయి. తండ్రితో కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? కొడుకుతో తండ్రి ఎందుకు దెబ్బలాడాలి? తల్లి మీద కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? అన్నతో తమ్ముడు ఎందుకు దెబ్బలాడాలి? అధికారి మీద ఉద్యోగి ఎందుకు తిరగబడాలి? పక్కవాడి మీద ఇంకొక పౌరుడు ఎందుకు తిరగబడాలి? నా అంతవాణ్ణి నేననేదో అహంకారం. ఎక్కడో అక్కడ మానసికమైనటువంటి జాడ్యానికే సమస్యలు వస్తాయి. అసలు ఉన్నతమైన మనస్సుతో ఉన్న చోట్ల 195 సమస్యలు ఉండవు. మిగిలిన 5% ఏముంటాయో తెలుసా అండి? ప్రారబ్ధవశాత్తు వచ్చేటటువంటి అనారోగ్యం లాంటివి ఉంటాయి. అంతే. దగ్గొచ్చింది, ఒకళ్ళ వల్ల రాదది, వాడి కర్మ కొద్దీ వాడికి వచ్చింది అంతే. అలాంటి సమస్య ఉండాలి. వాడికి ఉద్యోగం రాలేదు, ఏదో ఉండాలి. అంతేకాని ఆయన ఏమిటోనండి అలా నన్ను అంత మాట అనేశాడు అని ఏడవలసిన అవసరం ఉండదు, దెబ్బలాడుకోవలసిన అవసరం ఉండదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే 195 మనస్సు వల్లే వస్తాయి. మనస్సు యొక్క కోణం ఎంత ప్రమాదాలు సృష్టించగలదో, ఎంత అగ్నిపర్వతాలు బద్దలగొట్టగలదో, ఎంత భీభత్సం సృష్టించగలదో మీరు రామాయణాన్ని బాగా అర్థం చేసుకుంటే, సుందరకాండను అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. తన కొరకే అని ఆలోచిస్తాడు. తను సుఖపడితే చాలు, తను అనుకున్నది జరిగితే చాలు. మిగిలిన వాళ్ళందరూ ఎంత ఏడవనివ్వండి వాడికి అక్కర్లేదు. ఒక్కొక్కడి ధోరణంతే. తను సుఖపడుతున్నానా లేదా, ఇంకొకటి ఏడుపు అక్కర్లేదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఏడిచే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి వాళ్ళతో పోదు, వాళ్ళని కన్నవాళ్ళు, పైవాళ్ళు, వాళ్ళ గురువులు అందరూ దెబ్బతింటారు. సంకుచితత్వం ఎంత ప్రమాదమో, స్వార్థం ఎంత ప్రమాదమో, విశాల హృదయం ఎంత గొప్పదో సుందరకాండ మీకు చూపిస్తుంది. శ్లోకంలో ఒక్కొక్క మాట మీరు నమ్మండి నమ్మపోండి, ఒక్కొక్క రోజు ప్రసంగం. నేను అందుకే మా గోపాలకృష్ణ గారితో అప్పుడప్పుడు అంటుంటాను, ఇప్పుడు కాదులేండి రామాయణం, నేను రిటైర్ అయిపోయాక మొదలెడతాను, ఆఖరి శ్లోకం చెప్పి నా ఊపిరి వదిలేస్తే చాలంటూ ఉంటాను. అంత గొప్ప రామాయణం అండి, అమృత భాండం రామాయణం. కాబట్టి పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస ప్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం. ఆవిడ వాడిపోయిందిట. పరిమ్లానాం అంటే వాడిపోవడం అంటే స్వరూపం అలాగే ఉంటుంది, కానీ నీరసించిపోయి శారీరకముగా కదలడానికి ఓపిక లేనంత స్థితిని తనకి తాను తెచ్చుకుంది ఉపవాసముల చేత. పరిమ్లానాం ఎందువల్ల అలా వచ్చింది? అనారోగ్యానికి కాలువాడు. అందుకే శిశుపావృక్షం కింద పెట్టాడు. శిశుపావృక్షం ఏం చేస్తుందో తెలుసా అండి? అనారోగ్యం రాకుండా చూస్తుంది. దానికి అదో లక్షణం ఉంది దాని గాలికి. ప్రత్యేకించి స్త్రీ సంబంధమైన అనారోగ్యం రాకుండా చేయడంలో అది దిట్ట అని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. కాబట్టి అందుకుని తీసుకెళ్లి శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాడండి. ఆవిడికి ఏ అనారోగ్యం రాకూడదు, రాముడని కలవరించి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటుందేమో, బతికుండి మనసు మారి తన పాన్పు చేరాలన్నది రాక్షసత్వం అంటే. తనంత తాను జబ్బొచ్చి ఆ శరీరం పడిపోవడాన్ని కూడా వాడు అంగీకరించాడు. అందులో అలా రాకుండా ఉండే చెట్టు కింద కూర్చోబెట్టాడు. లేకపోతే అన్ని చెట్లుంటే ఇంకో చోట కూర్చోబెట్టకూడదు అంటే, ఏ చంపక వృక్షం కిందో, వాడు శిశుభా వృక్షం కిందే ఉంచండి అన్నాడు. ఇది హద్దులేని రాక్షసత్వం. ఇంకా మీరంటే ఒక శ్లోకాన్ని ఇటు తిప్పితే రావణుడి ఉద్ధతి, ఆ శ్లోకాన్ని ఇటు తిప్పితే సీతమ్మ వైభవం. ఇన్ని కింద తిరుగుతూ ఉంటుంది సుందరకాండ. కాబట్టి గ్రహాణాంగారకేణైవ పీడితామివ రోహిణీం, అంగారక గ్రహం రోహిణి వంక దుష్టమైన చూపు చూస్తే ఎలా ఉంటుందో ఆవిడ యొక్క పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే రోహిణి చంద్రుడి యొక్క స్వక్షేత్రం, ఆవిడ చంద్రుడి యొక్క ఇల్లాలు. చంద్రుడి ఇల్లాలని అంగారకుడు దుష్టబుద్ధితో చూడకూడదు. దుష్టబుద్ధితో కూడుకున్నటువంటి అంగారకుడు రోహిణి వంక చూడకూడని చూపు చూస్తే రోహిణి ఎంత బాధపడుతుందో అంత బాధపడుతోంది సీతమ్మ తల్లి. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనశనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అశ్రుపూర్ణముఖీం, ఆవిడ కన్నుల వెంట నీరు కారి 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 జారిపోతోంది. ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిచిపోయింది. ఈ మాట ఎందుకు వేశారో తెలుసా అండి? దీని మీద ఒకసారి అశ్రుపూర్ణముఖీం అన్న ఒక్క పదం మీద చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒక చోట మాట్లాడారు.
అసలు ఆయన అనుభవించిన దృష్టికోణానికి అద్భుతం అనుకున్నాను నేను. అశ్రుపూర్ణముఖీం అన్న మాట మహర్షి సీతమ్మ సుందరకాండలో ఎందుకు వాడారో చెప్పారు ఆయన. ఆవిడ ఎందుకు ఏడ్చిందో చెప్పారు ఆయన. పరాశక్తి ఏడిచిన సందర్భం అసలు వాంగ్మయంలో ఎక్కడా లేదు. అమ్మవారు ఏడవడం అన్నది ఎక్కడా లేదు. ఎప్పుడు ఆవిడ ఇంకోళ్ళని చంపి అవతల పారేస్తుందంటే, రాక్షసుల్ని చంపడానికి విష్ణు అవతార స్వీకారం లాగే ఆవిడ అవతార స్వీకారం చేస్తుంది. కానీ ఆవిడ ఏడిచింది ఇక్కడ. ఈ ఏడుపు ఏమైందో తెలుసా అండి? ఆవిడ తపోధూమమైందన్నారు పరమాచార్య. తపస్సు చేసిన వాడి శిరస్సులోంచి ధూమం బయలుదేరుతుంది. అది అన్ని లోకాలు వ్యాపిస్తే దేవతలకు కూడా కళ్ళు కనపడవు. కనపడకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాడి తపస్సు పెరిగిపోతోంది, మీరు వెళ్ళండి అంటారు. మీరు వెళ్ళండి అంటే అప్పుడు బ్రహ్మగారు వచ్చి నీకేం కావాలని అడుగుతారు. వాడు ఉపశాంతి పొంది వరాలు అడిగి లేచి కూర్చుంటాడు. అప్పటితో ఆ పొగ ఊరుకుంటుంది. సీతమ్మ తల్లి అదే పనిగా ఏడిస్తే ఏమైందంటే ఆవిడ కళ్ళల్లోంచి బాష్పధారలు కారి ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిసిపోయింది పవిట. ఇప్పుడు ఆవిడ ఇంకా ఏడుస్తోంది. ఇప్పుడు ఇంకా ఏడుస్తుంటే హనుమని పంపించారు. ఎందుకు పంపించారో తెలుసా అండి? ఇంకా ఏడిచిన తరువాత పడకూడనన్ని బిందువులు కాని భూమి మీద పడితే అసలు ఈ భూమి ఉండదు. పతివ్రత యొక్క కంటి బిందువులకు అవి ఎక్కువ కాని భూమి మీద పడిపోతే, ధర్మరాజు గారి నిత్తుటి చుక్క కింద పడితే కొన్ని సంవత్సరాల క్షామం వస్తుందని ద్రౌపది గబగబా పరిగెత్తుకొచ్చి యవ్వనివాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అంటూ గబగబా పవిటి చింగు చింపి కట్టుకట్టింది. మహాత్ముల యొక్క స్థితి అలా ఉంటుంది. అటువంటిది సీతమ్మ తల్లి కంటి బాష్పధారలు భూమి మీద పడితే భూమి నశించిపోతుంది. నశించిపోకూడదు కాబట్టి హనుమని పంపించారు. ఇప్పుడు హనుమ వచ్చి ఏం చేశారు? యశోకవన్నింజనకాత్మజాయాం ఆదాయతే నైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయం ఆంజనేయం అని కన్నడ దేశంలో అంటారు. ఆంజనేయ స్వామి అని తమిళ దేశంలో అంటారు. హనుమ హనుమ అని మనం అంటాం. మారుతి మారుతి అని మహారాష్ట్ర ప్రాంతంలో అంటారు. జై భజరంగ బలి అని బాగా ఉత్తర భారతదేశం పైకి వెళ్ళిపోతే అక్కడ అంటారు. ఒక్క హనుమకి ఇన్ని పేర్లు దేశం అంతటా. ఆయన్ని పిలిచేటప్పుడు అలా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారో తెలుసా అండి? శంకర భగవత్పాదులు ఎలా వచ్చారో అలా వచ్చారు హనుమ. ఆవిడ కంటి వెంట పడిపోయినటువంటి బాష్పధారలు ఎక్కువై భూమి అంతా నశిస్తుందేమో, పుణ్యాత్ములు కూడా పాడైపోతారు. కాబట్టి ఇప్పుడు అది తీసేసి ముందు దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టి నాశనం చేయాలి. దాని శక్తి నాశనమే. ఇంకా ఆవిడ కంటి నుంచి పడ్డ నీరు ఎక్కడ పెట్టాలి అంటే, ఏ భూమి దీనికి కారణమో, ఎక్కడున్న వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ కూడా ఆ ఆడది మరి అనుభవించట్లేదని రాజును అడగలేదో వాళ్ళ ఇల్లు కాల్చాది పెట్టన్నారు. ఆ పాపం ఎక్కడ జరిగిందో అక్కడ కాల్చేయి. ఆ తర్వాత రాముడు వచ్చి గబగబా ఆవిడ ఏడవకుండా చేస్తాడనుకున్న హనుమ రామాయణంలో సుందరకాండలో సాధించినటువంటి అద్భుతమైన ఘనత ఏమిటో తెలుసా అండి? ఈ భూమి నశించిపోకుండా కాపాడారు పతివ్రత కంటిధారుల వలన. ఆ పాపాన్ని అక్కడతో లంకని కాల్చారు. ఇక ఏడవలసిన అవసరం లేకుండా ముట్టుకోకుండా కన్నీళ్లు తుడిచి ఆవిడ స్వాంతన పొందేటట్టు చేశారు. దీని వలన సీతమ్మ దుఃఖోపశాంతి కాదు, ఈ లోకమంతా శాంతిని అనుభవించింది. లోకమంతా శాంతి అనుభవించేటట్టు చేసిన హనుమ యొక్క వీరగాథ కాబట్టి ఇది విన్న వాళ్ళ యొక్క తాపాలు కూడా ఉపశమిస్తాయి. అందుకే సుందరకాండ చదువుకోండి, సుందరకాండ చదువుకోండి, సుందరకాండ వినండి అంటారు. ఇది చెప్పడం అశ్రుపూర్ణముఖీం. అందుకని ఆవిడ కంటి వెంట అదే పనిగా నీరు కారుతోంది. దీనాం, మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ 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 అంటూ ఉంటారు మహర్షి ఆ మాట. కృషాం అనశనేనచ, ఆవిడ తినకపోవడం వల్ల కృషించిపోతోంది. ఆవిడ తినకపోవడానికి కారణం అక్కడ తిండి ఆవిడ తిందాం. అక్కడ తింటలేదు కాబట్టి ఆవిడని వాడు పంపించాడు. పంపించకపోవడం రాక్షసత్వం, ఆ రాక్షసత్వం నశిస్తుంది. శోకధ్యానపరాం, ఆమె శోకిస్తోంది, ధ్యానములో ఉంది. ఎటువంటి ధ్యానం? మనమైతే పూజ గది తలుపులు బిడాయించేసుకుని కిటికీలు వేసేసుకుని కూర్చున్నా కూడా సెల్ మోగేటప్పటికి అయ్యి బాబోయ్ ఇంపార్టెంట్ ఫోన్ ఏం రాలేదు కదా అని భార్య తీసి ఎవరు హలో అన్నయ్య గారు మీరా అందనుకోండి. అన్నయ్య గారు అంటోంది, ఎవరంటావు అని దృష్టి అటే ఉంటుంది. ఇక్కడ మాల తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ధ్యానం అటువంటిది కాదు. ఎవరిని ఆవిడ ధ్యానిస్తోందో ఆవిడ్ని నిందిస్తున్నారు వాళ్ళు. ఎవరిని ఆవిడ విమర్శిస్తోందో, ఎవరిని అసహ్యించుకుంటోందో వాణ్ణి స్తోత్రం చేస్తున్నారు.
500 మందో 1000 మందో చుట్టూ కూర్చుని ఈ పని చేస్తున్నారు. ఆవిడొక్కతే వీటన్నిటి నుంచి విడిపోయి ఆవిడ అంతర్ముఖురాలై